నమస్తే అండి. మనకి బెండకాయ కూర చేస్తున్నప్పుడు అంతా ముద్దలాగా అయిపోయినట్టు అయిపోతుంది కదా! ఆ జిగురికి అవి. అందులో లేతవైతే మరీ అయిపోతాయి కాబట్టి, ఈరోజైతే మనకు తక్కువ ఆయిల్‌తోనే బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా వచ్చేటట్టు అయితే చేసుకుందామండి. ముందుగా బెండకాయలు కడిగేసుకొని చక్కగా తుడిచి డ్రై చేసుకున్నట్టు మనం తుడిచేసుకోవాలండి. అవి నీరు ఆరేటప్పటికి మనం కొంచెం పల్లీలు అయితే వేయించుకుంటున్నామండి. నేను ఇవి ఆల్రెడీ వేయించుకున్నాను, కానీ మెత్తగా అయిపోతాయి కదా! అందుకని మరొకసారి వేయించుకుంటున్నానండి. మనం తీసుకున్న బెండకాయలను బట్టి మనం ఈ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత శనగపిండి ఇప్పుడు ఇదే పెద్ద స్పూన్తోనే ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకొని వేయించుకుంటున్నానండి. ఇవన్నీ మనం తీసుకున్న బెండకాయలను అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాని ప్రకారమే తీసుకోవాలి. చూడండి, కొంచెం వేగిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుంది. దాన్ని అన్నీ చల్లగా అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి. తర్వాత ఈ పల్లీలు, నువ్వులు, జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుందండి. ఉల్లి వెల్లుల్లి తినని రోజులైతే మాత్రం ఇంతవరకు వేసుకొని మనము అంటే రిమైనింగ్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను తినే రోజు కాబట్టి. లేని రోజు అయితే వెల్లుల్లిపాయలు మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఇందులోకి ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలండి. ఫ్రెష్ది అయితే తీసుకోకూడదు. ఎండు కొబ్బరి పొడి ఫ్రెష్ది అయితే మనం డైరెక్ట్గా కూరలో కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాము. ఉప్పు, కారం, దీనికి తగినంత కారం వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం పులుపుదనం కోసం ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ పొడి చేసి పెట్టుకున్నాము. ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదండి, అది కూడా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. తినేవాళ్ళు అంటే ఇష్టం ఉంటుంది కదా ఇంగువ వాసన, అది వాళ్ళు ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు ఈ రెండు వేసి మన బెండకాయలు అయితే వేయించుకోవాలి. బెండకాయలు మరీ లేతగా ఉంటే ఎక్కువ కలపకూడదండి. తర్వాత మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్టామంటే మాత్రం చాలా అంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. మూత తీసే మనం చేసుకోవాలి ఫ్రై అంతా కూడా. ఆయిల్ తక్కువగా వేసి చేసుకోవాలనుకోండి, ఆయిల్ ఎక్కువ వేసారనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదండి, చక్కగా వేగిపోతుంది. ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ వేయకుండా మనం మిక్సీ పెట్టుకున్నాము కదా, అప్పుడే మనం వేసుకోవచ్చు అందులో కూడా, లేదండి ఇందులో ఉన్న వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత మనం చేసుకున్న పొడి అంతా తీసుకొచ్చి ఇందులో వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మనకి కలర్ చేంజ్తో పాటు పొడి పొడిగా అయిపోయినట్టు మనకు తెలుస్తుంది కర్రీ. వేడి పూర్తిగా తగ్గిపోయిందనుకోండి, అప్పుడు ఇంకా పొడిగా అయిపోతుంది. మనం తినే టైంకి చాలా బాగుంటుంది అన్నట్టు. ఇదైతే బెండకాయ డ్రై ఫ్రై అండి. ఇది యాక్చువల్గా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తారు. కలుపుకొని తినడానికైతే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మనకి రోటీల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ అన్నట్టు. సాంబార్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.